హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో రైల్వేకి సంబంధించి ఏఎల్పి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది స్టూడెంట్స్ సార్ ఏఎల్పి ఎగ్జామ్ కీ రిలీజ్ చేశాడు, ఆ పేపర్స్ మొత్తం మీరు మ్యాథ్స్ని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి సో కొత్త సిరీస్ స్టార్ట్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. మీ యొక్క రిక్వెస్ట్ని బేస్ చేసుకొని నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. మెయిన్ ఈ సిరీస్ దేనికి యూజ్ అవుతుంది అంటే రేపు అప్కమింగ్ రైల్వేలో జరిగే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్కి ఈ సిరీస్ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇవి లేటెస్ట్గా అడిగిన క్వశ్చన్స్ కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి అన్నమాట. సో అందుకని ఎగ్జామ్కి వెళ్ళే ముందు డెఫినెట్గా ఈ సిరీస్ చూసి వెళ్ళండి, మీకు డెఫినెట్గా చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు కావాల్సిన కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది వల్ల ఒకటే, మీ నుంచి చిన్న సపోర్ట్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో మన వీడియోస్ని షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఇప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సో చాప్టర్ వైజ్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే యావరేజెస్. ఇందులో నేను ప్రతి క్వశ్చను ఏఎల్పి 2024లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు యావరేజ్కి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్. మనకు అందరికీ తెలిసిన పాయింటే యావరేజ్కి మనం ఫార్ములా ఏమి రాస్తాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీన్ని బేస్ చేసుకొని సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ ఎన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్స్ అనుకోండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ని బేస్ చేసుకుని అండ్ డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు. సో ఎన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత, ఎక్స్. నేను ప్రతి నెంబర్కి ఏ యాడ్ చేశాను, ప్రతి నెంబర్కి ఏ యాడ్ చేసి యావరేజ్ కూడా ఏమవుతుంది, దిస్ ఈజ్ యావరేజ్. న్యూ యావరేజ్ ఏమవుతుంది, ప్రతి నెంబర్కి ఏ యాడ్ చేస్తే యావరేజ్ కూడా ఏ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రతి నెంబర్లో నుంచి నేను ఏని సబ్ట్రాక్ట్ చేస్తున్నా, సో యావరేజ్ కూడా ఏమవుతుంది, ఏ సబ్ట్రాక్ట్ అవుతుంది. న్యూ యావరేజ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఏ. నేను ప్రతి నెంబర్ని ఏతో మల్టిప్లై చేస్తే యావరేజ్ కూడా ఏమవుతుంది, న్యూ యావరేజ్ ప్రీవియస్ యావరేజ్కి ఏ మల్టిప్లై అవుతుంది, ఎక్స్ ఇంటూ ఏ. యాడ్ చేసేమో యావరేజ్ కూడా ఆ వాల్యూ యాడ్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేసేనేమో యావరేజ్ నుంచి ఆ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే ప్రతి నెంబర్ని నేను ఏతో మల్టిప్లై చేస్తే యావరేజ్ని కూడా మనం ఏతో మల్టిప్లై చేయాలి. ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ తెలిస్తే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అనేవి కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటాయి. కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటే యావరేజ్కి ఫార్ములా ఏం చెప్పొచ్చు, కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఎక్కడ ఉంటుంది, ఈవెన్ నెంబర్స్ అయినా ఆడ్ నెంబర్స్ అయినా, అలాగే మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్, మల్టిపుల్ ఆఫ్ నెంబర్స్ 2 యొక్క మల్టిపుల్, 3 యొక్క మల్టిపుల్, 4 యొక్క మల్టిపుల్స్ అంటే కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది. సో కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటే యావరేజ్ ఫార్ములా మనం ఏం చెప్పొచ్చు, ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. డైరెక్ట్గా ఇది షార్ట్ ట్రిక్ ఫార్ములా అనమాట. నెక్స్ట్ ఇంకోటి యావరేజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, మనం మిడిల్ నెంబర్ అని చెప్పొచ్చు. యావరేజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, మిడిల్ నెంబర్ అని మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఇది కామన్ డిఫరెన్సే కదా. ఒకటి ఏం చెప్పాను, యావరేజ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ ఎంత 1, లాస్ట్ టర్మ్ ఎంత 5. 1 + 5 ఎంత 6/2, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 3 అయింది. అలాగే ఇంకోటి ఏం చెప్పాను, యావరేజ్ అంటే ఏంది, మిడిల్ నెంబరే కదా. సో ఇటు 2 నెంబర్స్ అయిపోయిన, ఇటువైపు 2 నెంబర్స్, మిడిల్ నెంబర్ ఏం మిగిలింది 3. ఇదే కదా యావరేజ్. ఓకే, సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో విద్యార్థుల సగటు మార్కులు ఒక నిర్దిష్ట పరీక్షలో 80 ఉంది. ఆ పరీక్షలో 5 మంది విద్యార్థుల సగటు మార్కులు 40 అయితే వారి దూరాన్ని తీసివేసిన తర్వాత మిగతా విద్యార్థుల సగటు మార్కులు 90 అవుతాయి. అయితే మొత్తం ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాశారో మనం కనుక్కోవాలి.
సో ఫస్ట్ ఇది జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత లాజికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ ప్రొసీజర్, యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎగ్జామ్ ఈజ్ 80. సో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఎక్స్ అనుకోండి, ఎన్ అనుకోండి, వాళ్ళకి యావరేజ్ ఎంత 80. ఇదేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇదేమో యావరేజ్. సమ్ ఏమవుతుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా, 80 ఇంటూ ఎన్ అయింది. నెక్స్ట్ ఏమైంది, 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 40, వీటి యొక్క సమ్ ఎంత అవుతుంది 200 అవుతుంది. దాని తర్వాత ఏమైంది, ఈ 5 మెంబర్స్ తీసేసిన తర్వాత ఎక్స్క్లూడెడ్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది రిమైనింగ్ స్టూడెంట్స్ విల్ బి 90. ఎన్లో నుంచి 5 మెంబర్స్ పోయారు కదా, ఇంక రిమైనింగ్ ఎంతమంది ఉంటారు, n-5 అవుతారు. వీళ్ళకి యావరేజ్ ఎంత 90 అయింది. సో దీని యొక్క సమ్ ఎంత అవుతుంది 90 ఆఫ్ n-5 కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇందులోంచి తీసేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది కదా, 80n మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 90 ఆఫ్ n-5. 80n మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 90n మైనస్ 4 50 అవుతుంది. సో ఈ 80n ఇటు పోయింది అనుకో, 90 మైనస్ 80n ఎంత అవుతుంది 10n అవుతుంది. అలాగే ఈ 450లో నుంచి ఈ మైనస్ 450 లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 450 అవుతుంది. ఇప్పుడు ఎంత 250 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 25 ఈజ్ అవర్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 25. ఓకే, ఇది డీటెయిల్ క్యాలిక్యులేషను. లేదు మీరు సింగిల్ లైన్లో చేయాలంటే n మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 80, సమ్ ఎంత అవుతుంది 80n. అందులో నుంచి 5 మెంబర్స్ని తీసేసాడు, వాళ్ళకి యావరేజ్ ఎంత 20, 40 ఇంటూ 5 ఎంత అవుతుంది 200. ఎన్లో నుంచి 5 మెంబర్స్ తీసేసి ఇంక రిమైనింగ్ ఎంతమంది n-5, ఇదే రిమైనింగ్. దీనికి యావరేజ్ ఎంత ఇచ్చాడు 90 ఇచ్చాడు. ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేస్తే n వాల్యూ ఎంత వచ్చింది 25 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు 5 మెంబర్స్ తీసేయడం వల్ల ఏమైంది, యావరేజ్ 10 పెరిగింది కదా. స్టార్టింగ్లో ఎంత ఉంది 80 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది 90 ఉంది, యావరేజ్ 10 పెరిగింది. ఈ యావరేజ్ 10 ఎందుకు పెరిగింది, ఈ 5 మెంబర్స్ వెళ్ళిపోవడం వల్లనే కదా. సో ఒక్కొక్కరు 40 అయితే 5 మెంబర్స్ ఎంత 200. ఈ 200 ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది, మనకు 10 యావరేజ్ పెరగడం వల్ల. సో బై 10 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 20 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ 20 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు 5 మెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత మన టోటల్ కాబట్టి +5 కూడా యాడ్ చేస్తారు. దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 25 ఈజ్ ఆన్సర్. జస్ట్ సింగిల్ లైన్ ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 మల్టిపుల్ ఆఫ్ 3 కనుక్కోవాలి. మల్టిపుల్స్ అంటే కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటిది, కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది కదా. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పొచ్చు, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. 3 యొక్క ఫస్ట్ మల్టిపుల్ ఎంత 3 1 జా 3 ప్లస్ 3 యొక్క లాస్ట్ మల్టిపుల్ ఎన్ని నెంబర్స్ 25 కదా. 25 అంటే 3 ఎంత అవుతుంది 75 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 75 ప్లస్ 3 78 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 3 6 2 9 18. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇలా చేసాం కదా, దీన్ని ఇలా కూడా కాకుండా ఇంకో విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫస్ట్ 1 to 25 మెంబర్స్ యొక్క యావరేజ్ అనుకోండి. ఈ 3 యొక్క మల్టిపుల్ తీసేయండి. 1 to 25 నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 25 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 26 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నెంబర్స్ 30 నెంబర్స్. ఈ 30 నెంబర్స్ నాకేం కావాలి 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ఇంటూ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 39 ఈజ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ పెద్ద పెద్ద నెంబర్స్ తీసుకున్న దాన్ని యాడ్ చేసి మళ్ళీ డివైడ్ చేయడం కష్టం కాబట్టి ఈ అప్రోచ్ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి జనవరి, ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్ నెలలో సగటు నెలవారీ జీతం ఎంత 8,000 అంట. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మరియు మే నెలల సగటు జీతం 8,500 అయితే మే నెల జీతం 6,500 అయింది. జనవరి యొక్క జీతం ఎంత మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ టోటల్ వాళ్ళ అందరి జీతం చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మొత్తం జీతం అంటే సమ్ ఎలా వస్తుంది మనకి, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. యావరేజ్ ఎంత, వీళ్ళు నలుగురి 8,000. ఎంతమంది ఎన్ని మంత్స్ 4 మంత్స్ కాబట్టి ఇంటూ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 32,000. ఓకే, నెక్స్ట్
తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వీళ్ళకి యావరేజ్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వీళ్ళకి యావరేజ్ ఎంత 8,500. ఎంతమంది 4 మెంబర్స్. సో మల్టిప్లై చేస్తే 2 zeros 4 5 20 4 5 32 34. ఏం చేద్దాం మనం మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎఫ్ఎఫ్ క్యాన్సిల్ అవుతుంది, ఎంఎం క్యాన్సిల్ అవుతుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇది పెద్ద నెంబర్ కావచ్చు, పెద్ద నెంబర్ చిన్న నెంబర్ తీసేయండి. మే మైనస్ జనవరి ఈజ్ ఈక్వల్ టు 34 కదా, 2 0 4 5 20 34,000 నుంచి 32,000 తీసేసి ఎంత వస్తుంది 2,000 అవుతుంది. మనకేమి ఇచ్చాడు ఇక్కడ మే నెల జీతం ఎంత ఇచ్చాడు 6,500 కదా, 6,500 మైనస్ జనవరి ఈజ్ ఈక్వల్ టు 2,000. జనవరి ఏమవుతుంది మైనస్ జనవరి రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది, ఈ 2,000 లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్. 6,500 నుంచి 2,000 తీసేస్తే 4,500. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇక్కడ చూడండి దీన్ని ఇంకా ఈజీగా చేయొచ్చు మన క్యాలిక్యులేషన్స్ లేకుండా. ఓకే, అది ఎలాగా సెకండ్ అప్రోచ్ అంటే సేమ్ ఇదే అప్రోచ్, అయితే నేను మల్టిప్లై చేయకుండా చేస్తాను. నేను ఎలాగా జనవరి ఇచ్చాడు, ఫిబ్రవరి ఇచ్చాడు, మార్చ్, ఏప్రిల్ యావరేజ్ ఎంత 8,000 ఇంటూ ఎన్ని మంత్స్ 4 మంత్స్. అలాగే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే దీని యొక్క యావరేజ్ ఎంత 8,500 ఇంటూ 4. ఇప్పుడు ఏం చేద్దాం మైనస్ చేయండి. మైనస్ 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 చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ తీసేయాలి. మే మైనస్ జనవరి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండిట్లో 4 కామన్గా ఉంది కదా, 4 బయట తీసా. 8,000 నుంచి 8,000 పోతే ఎంత 500. సో క్యాలిక్యులేషన్ ఈజీ, 2,000 అయిపోయింది, ప్రాబ్లం ఈజీ అయిపోయింది. ఇక్కడ ఏమైంది నేను ఈ నెంబర్ని 4తో మల్టిప్లై చేశాను, మళ్ళీ ఈ నెంబర్ 4తో మల్టిప్లై చేశాను, పెద్ద నెంబర్ అయిపోయింది. మళ్ళీ ఈ పెద్ద నెంబర్లో నుంచి సపరేట్ చేయాలి, కొంచెం క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. కొంచెం స్మార్ట్ అప్రోచ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఒక తరగతిలో 50 మంది విద్యార్థుల సగటు 150 సెంటీమీటర్లు. ఆ తరగతిలో 5 విద్యార్థులు వీరి సగటు ఎత్తు 146 సెంటీమీటర్లు తరగతిని వదిలారు. ఇక 5 విద్యార్థులు వీరి సగటు ఎత్తు 156 సెంటీమీటర్లు చేరారు. ఈ పరివర్తన తర్వాత తరగతిలోని విద్యార్థుల కొత్త సగటు ఎంతో మనం కనుక్కోవాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జనరల్గా చూడండి, 50 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఎంత 150. సమ్ ఎంత అవుతుంది 150 ఇంటూ 50. ఇందులో ఏమయ్యారు 5 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి మైనస్. వాళ్ళకి సమ్ ఎంత 146 ఇంటూ 5. అలాగే 5 మెంబర్స్ వచ్చారు కాబట్టి ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 140 ఎంత 156 ఇంటూ 5 హోల్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాం. స్టార్టింగ్లో ఎంతమంది 50 మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది అయితే వెళ్ళారో అంతమంది జాయిన్ అయ్యారు, అంటే నో చేంజ్. ఎంతమంది ఉంటారు 50 మెంబర్సే ఉంటారు. ఓకే, ఇక్కడ 150 ఇంటూ 50 మైనస్ మల్టిప్లై చేయొద్దు. రెండిట్లో ఈ నెంబర్ పెద్దది కాబట్టి రెండిట్లో 5 కామన్గా ఉంది, 5 తీసేయండి. పెద్దది కాబట్టి ప్లస్ అవుతుంది. 156లోంచి 46 తీసేసి 146 తీసేసి ఎంత 10/50. ఇందులో చూడండి మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. 5 ఇంటూ 10 ఎంత 50. ఈ రెండిట్లో 50 కామన్గా ఉంది కదా, 50 కామన్ తీసేయండి. 50 150 ప్లస్ 1/50. 50 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 151 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. సో డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ మెథడ్ చూడండి. 50 మెంబర్స్కి యావరేజ్ ఎంత 150 అన్నాడా. తర్వాత ఏమైంది 5 మెంబర్స్ వెళ్ళారు, 5 మెంబర్స్ వచ్చారు. సో 146 వెళ్ళినప్పుడు ఎంత వాళ్ళ యావరేజ్ 146, వచ్చినప్పుడు వాళ్ళకి యావరేజ్ ఎంత 156. అంటే ఎంత పెరిగింది 10 పెరిగింది కాబట్టి ప్లస్ 10 పెరిగింది. ఎంతమంది పెరిగింది 5 మెంబర్స్ కదా, ఈ 10 5 మెంబర్స్కి ఇవ్వాలి. బై ఎంతైతే వచ్చిందో అవి మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. మొత్తం అంటే ఎంతమంది 50 మెంబర్స్. 50 ఎన్నిసార్లు పోతుంది 1 టైం. 150 ప్లస్ 1 ఎంత 151 ఈజ్ ఆన్సర్. జస్ట్ ఈ సింగిల్ లైన్తో ఆన్సర్ అయిపోవాలి. ఓకే, చూడండి జనరల్ వేలో ఇది, లాజికల్ వే, షార్ట్ ట్రిక్ వే ఇది. సో సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో రిపీట్ అయింది అనుకో, మీరు జస్ట్ సింగిల్ లైన్లో చేస్తే టైం చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఒక గుంపులో పురుషులు, మహిళలు, పిల్లలు ఉంటారు. 40% మంది పురుషులు, 35% మంది మహిళలు మరియు మిగతా వారి పిల్లలు అయితే వారి
బరువులు వరుసగా 70, 60 కిలోలు, 30 కిలోలు ఉంటే గుంపు యొక్క మొత్తం సగటు బరువు ఎంతో కనుక్కోవాలి. దీన్ని కొంచెం లాజికల్గా చూడండి. టోటల్ అసలు ఎంత అనుకున్నాం? 100% అనుకోండి. ఇందులో చిల్డ్రన్ 40% ఆఫ్ ది మెన్ ఎంతమంది? 40%. అలాగే 35% ఉమెన్ ఎంతమంది? 35%. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటారు? 40, 35, 75 ఉంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 25%. ఈ 25% ఎవరు? చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు వీళ్ళకి వరుసగా యావరేజ్ ఇచ్చాడు. వీళ్ళకి యావరేజ్ ఎంత? 70. ఉమెన్కి యావరేజ్ ఎంత? 60. చిల్డ్రన్కి యావరేజ్ ఎంత? 30. ఇప్పుడు ఓవరాల్గా యావరేజ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు కదా, నెంబర్ ఆఫ్ పర్సన్స్ దీన్ని రేషియోలో కన్వర్ట్ చేయండి. 500, 5 ఏళ్ళు, 5 5లు. యావరేజ్ ఈక్వల్ ఏం చెప్పొచ్చు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. జనరల్ వే చూడండి, లాజికల్ వే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 8 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 70. సమ్ ఎంత అవుతుంది? 70 × 80, 560. ప్లస్ 7 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 60. సమ్ ఎంత? 420. 5 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 30. సమ్ ఎంత? 150. బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత? 8 + 5, 15. 15 + 5 ఎంత? 20. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 0. 5 + 2 7, 7 + 6 ఎంత? 13. 1 1 2 6, 11 బై 20. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5 10. నెక్స్ట్ 13, 2 6 12. పాయింట్ 1 ఉంది కాబట్టి 2 5 10. 56.5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్ ఆఫ్ 11 ఈజ్ అన్నాడు. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు? 11 యొక్క మల్టిపుల్స్ నాకు 12 కావాలి. 12 అంటే మీరు ఏం చెప్పారు? యావరేజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. 11 యొక్క ఫస్ట్ మల్టిపుల్ ఎంత? 11. 11 యొక్క 12th మల్టిపుల్ ఎంత వస్తుంది? 11 × 12 అంటే ఎంత? 132/2. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 143/2. 143/2. 2014, 2 1 2, 2.25 10. 71.5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇలా చేసాం మనం. ఇలా కాకుండా మీకు కింద ఇంకోటి చెప్పాను. ఏంటిది? ఫస్ట్ 11 యొక్క మల్టిపుల్ తీసేయండి. నాకు ఫస్ట్ 12 మెంబర్స్కి యావరేజ్ తీసుకో. 12 మెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ ఏముంది? 13/2 అంటే ఎంత? 6.5. నాకు 11 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 11తో మల్టిప్లై చేయండి. 55 అవుతుంది. 11 6 ఎంత? 66 + 5 71.5. మీరు ఇంకోటి చేయొచ్చు. మీరు డైరెక్ట్గా 11 యొక్క మల్టిపుల్సే కాబట్టి ఆప్షన్లో 11తో డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. 11 యొక్క డివిజిబుల్ రూల్ 7 + 5 ఎంత? 12. 11తో పోదు. 5 + 6 ఎంత? 11. 11లో నుంచి 9 పోతే ఎంత? 2. ఇది 11తో పోదు. 6 + 5 11. 11లో నుంచి 8 పోతే ఎంత? 3. ఇది 11తో పోదు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఇదే కదా. 7 + 5 ఎంత? 12. 12లో నుంచి 1 పోతే ఎంత? 11. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు 3 రకాలుగా చేయొచ్చు. మనం ప్రాబ్లమ్ని ఏ వేలో చేయాలనేది మన ఎగ్జామ్లో మనం డిసైడ్ చేసుకోవాలి. ఏ వేలో చేస్తే తక్కువ టైం పడుతుందో డిసైడ్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ 70 వాల్యూ ఈజ్ 40. ఇఫ్ ఈచ్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 20, వాట్ ఈజ్ ద చేంజ్ ఇన్ యావరేజ్? డైరెక్ట్ పాయింట్ చెప్పాను నేను. 70 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 40 ఉంది. ప్రతి నెంబర్ని 20తో మల్టిప్లై చేసి యావరేజ్ కూడా ఏమవుతుంది? 20తో మల్టిప్లై అవుతుంది. 40 × 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 800. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక పాఠశాలలో క్రికెట్ జట్టులో 9 మంది సభ్యుల బరువు 50, 63, x 62, 64, 48, 51, 55, 48. ఈ జట్టులో సగటు బరువు 56 కిలోలు అయితే ఎక్స్ యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ కూడా మనం 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. ఏంటిది? 50 + 63 + x + 62 + 64 + 48 + 51 + 55 + 48 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 9. వీటికి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 56 ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలి? మల్టిప్లై చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా చూడండి. ఆప్షన్స్లో అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి కదా.
సో డిఫరెంట్గా ఉన్నప్పుడు మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. నేను ఇక్కడ ఈ 9 ఇటు పోయింది అనుకో, 9 ఆళ్ళు ఎంత, 6 9 54. అంటే నాకు రైట్ సైడ్ పార్ట్ ఎంత రావాలి, 4 రావాలి. సో ఇక్కడ చూడండి, ఓన్లీ మన ఫోకస్ ఏంది యూనిట్ ప్లేస్ వాల్యూ. 0 + 3 3, 3 + 2 5, 5 + 4 9, 9 + 8 ఎంత 17 అంటే 7, 7 + 1 8, 8 + 5 13 అంటే 3, 3 + 8 11 అంటే 1, x + 1 = 4. అప్పుడు నాకు x వాల్యూ ఎంత రావాలి, 3 రావాలి. యూనిట్ ప్లేస్లో 3 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. అంతేగాని మీరు మొత్తం యాడ్ చేసుకుంటూ జనరల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళారనుకో, క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. సో ఆప్షన్ని బేస్ చేసుకొని, ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మన అప్రోచ్ మొత్తం మార్చాలి. ఓకే, సో ఇది మీరు జనరల్లో యాడ్ చేసి క్యాలిక్యులేషన్ చేసేదానికి, ఇలా యూనిట్ మెథడ్ అప్లై చేసి ప్రాబ్లం చేసేదానికి చాలా టైం డిఫరెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. సో 50కి 30కి మధ్యలో ఆ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్కి యావరేజ్ కనుక్కోవాలి. సో 30కి 50 మెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, 31, తర్వాత 37, 41, 43, 47, 5 మెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 7 3 10 11 18 19, 4 3 12, 1 13 16 19, 199 బై టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు 5తో డివైడ్ చేయాలని వస్తే 5తో డివైడ్ చేసేప్పుడు ఏం చేస్తారు, 2తో మల్టిప్లై చేయండి, 2/2 రాసేయండి సరిపోతుంది. 2 9 ఎంత 18. ఇంకా యూనిట్ ప్లేస్లో 8 ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆన్సర్ అయిపోయింది. 2 9 18, 1 ఎంత 19, 2 1 2 1 3, 5 2 ఎంత 10. డినామినేటర్లో 10 వస్తుంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ పాయింట్ పెట్టండి. 13.8 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 11 30 బోత్ ఎక్స్క్లూడెడ్. 11కి 30కి మధ్యలో ఆ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. బోత్ ఎక్స్క్లూడెడ్ అంటే 11 తీసుకోకూడదు, 30 తీసుకోకూడదు. సో 11 తర్వాత ఏముంది, 13, తర్వాత 17, 19, 23, 29. ఓకే, ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 9 12 21 31, 3 2 5 7 10 బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎన్ని, 1 2 3 4 5 కదా, బై 5. 5తో డివైడ్ చేసేప్పుడు 2తో మల్టిప్లై చేయండి, 2/2. 2తో మల్టిప్లై చేసి రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ పాయింట్ పెట్టండి. 2 1 2 యూనిట్ ప్లేస్లో 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అంతే అయిపోయింది. 2 1 2 2 0 0 2 1 2 రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ 20.2 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ది యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్ ఈజ్ 46. It was realized that later that an observation was misread as 42 in place of 142. Find the correct average. ఇప్పుడు 10 మెంబర్స్కి యావరేజ్ ఎంత 46 కదా. ఇప్పుడు ఒక మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేక్ జరిగింది, 142కి బదులు అబ్జర్వేషన్ వాజ్ మిస్రీడ్ యాజ్ 40 ఇన్ ప్లేస్ ఆఫ్ 142. 142కి బదులు ఎంత రాశాడు, 42 రాయడం వల్ల ఈ యావరేజ్ అయింది. ఎంత తక్కువైంది, 100 తక్కువైంది కదా. సో ఆ 100 మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఎంతైతే ఎక్కువ వచ్చిందో అది మొత్తాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా అందరికీ. ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు, బై 10 10 టైమ్స్ పోతుంది. 46 + 10 ఎంత 56. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. యావరేజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపీర్డ్ ఇన్ ఎ టెస్ట్. యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈజ్ 80. 100 ఆఫ్ ద రెస్ట్ ఈజ్ 75. వాట్ ఈజ్ ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ది క్లాస్. సో క్లాస్లో టోటల్ ఎంతమంది ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. ఈ 30 మెంబర్స్లో 12 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 80 ఇచ్చాడు. ఆ రెస్ట్ అంటే ఇంకెంతమంది ఉంటారు, రెస్ట్ అంటే 18 మంది ఉంటారు. వీళ్ళకి యావరేజ్ ఎంత 75 ఉంది. యావరేజ్ ఓవరాల్ స్కోర్ ఎంత, మీరు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ని మీరు రేషియోలో డివైడ్ చేయండి. 6 2 6 3. సో ఒక్కొక్కటి యావరేజ్ 80 అయితే 2 మెంబర్స్ ఎంత 160, ప్లస్ ఒక్కొక్క యావరేజ్ 75 అయితే 3 మెంబర్స్ ఎంత 210 15 225 బై టోటల్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు 5 మెంబర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 8 3/5. 5 ఇక్కడ మళ్ళీ 5తో డివైడ్ చేసే వాళ్ళు ఏం చేయొచ్చు, 2తో మల్టిప్లై చేయండి, 2/2. 2 5 10, 216 ఎంత 17,
2 3 6 1 7. రైట్ సైడ్ నుంచి ఒక వెళ్తారు పాయింట్ పెడితే ఎంత వస్తుంది 77. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. లేదు మీరు మిక్చర్ అండ్ ఎలిగేషన్ కాన్సెప్ట్ అప్లై చేసినా సరే సేమ్ ఇదే అప్రోచ్. సో ఇలాగే చేయండి. ఓకే, మనం ఎప్పుడు ప్రాబ్లం సింప్లిఫై అవుతుందంటే మన నెంబర్ ఆఫ్ పర్సెంట్ మీరు రేషియోలో కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం ఇంకా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ కామన్ డిఫరెన్స్ ఏమే కదా, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. 30/2 అంటే ఎంత వస్తుంది 15. 1/2 అంటే 0.5, 15.5. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు. మన 3 యొక్క 5 మల్టిపుల్స్ కావాలి. 5 మల్టిపుల్స్ కాబట్టి ఫస్ట్ ఎన్ని నెంబర్స్ చూడండి. ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 5 కాబట్టి బై 2. 6/2 అంటే ఎంత 3 నెంబర్స్ ఉన్నాయి. నాకు ఎన్ని మల్టిపుల్స్ కావాలి 3 యొక్క మల్టిపుల్స్ కావాలి కాబట్టి 3తో మల్టిప్లై చేయండి. 3 3 ఎంత 9. ఆప్షన్ ఏ ఈస్. సో యావరేజ్ టాపిక్లో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ లాజికల్ అప్రోచ్లో ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీకోసం ఎంతో కష్టపడి కావాల్సిన కంటెంట్ ప్రిపేర్ చేసి చాలా తొందరగా వీడియోస్ 1 by 1 వెంటనే మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్లో మీరు మంచి మార్కులు స్కోర్ చేయాలి కాబట్టి మీకోసం కష్టపడుతున్నాను నేను కూడా. సో మీరు కూడా ఆ కష్టానికి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఇంకేమైనా స్పెషల్ సిరీస్ కావాలంటే ఆ సిరీస్ మీకోసం తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.